దూరంలో మినుకుమినుకుమంటూ ఏదో వెలుతురు కనిపిస్తోంది. వాయు తన ముందు వెళ్తున్న గుర్రాలను, ఎడ్లబళ్లను, పాదచారులను అవలీలగా వెనుక వదిలేసి ముందుకు దూసుకెళ్తోంది. నిధి తనలో నవ్వుకున్నాడు. అంత వేగంగా వెళ్ళమని వాయుకు తాను హెచ్చరించలేదు. అది శ్వేతాశ్వం సహజమైన వేగంగా ఉంది. జవనాశ్వాల సామాన్యమైన నరక వేగం అంతేనేమో. కాసేపట్లో మినుకుమినుకుమంటూ కనిపించిన వెలుతుర్లు స్పష్టంగా దర్శనమిస్తున్నాయి. ప్రవేశ ద్వారంలా ఉన్న నిర్మాణానికి రెండు వైపులా అమర్చబడిన దివిటీలవి. అది హరిహరపురం ప్రవేశ ద్వారంలా ఉంది. 3 అడుగుల ఎత్తులో కటకటాలు ప్రవేశాన్ని, నిర్గమనాన్ని నిషేధిస్తూ ద్వారంలో అడ్డంగా ఉన్నాయి. ఈటెలు, శిరస్త్రాణాలు ధరించిన భటులిద్దరూ రెండు వైపులా నిలుచున్నారు. నిధి కటకటాలను సమీపించాడు. గుర్రం దిగాలి, ఒక భటుడు హెచ్చరించాడు. నిధి గుర్రం నుంచి కిందికి జారాడు. భటులు అతన్ని ఎగాదిగా చూశారు. ఇద్దరి చూపులు నిధి ఖడ్గం మీద క్షణకాలం ఆగాయి. వేషం చూస్తే ఈ పరగణా వ్యక్తిలా లేవు. ఏ ఊరు నాయనా? ఒక భటుడు ప్రశ్నించాడు. కోటీరి నగరం. నీకు అర్ధవరహ, నీ అశ్వానికి అర్ధవరహ సుంకం చెల్లించాలి హరిహరపురంలోకి ప్రవేశించాలంటే. నాది కోటీరి నగరం అని చెప్పాను. అది పట్టణం కాదు, రాజధాని నగరం. ఆ నగర ప్రవేశానికే సుంకం లేదు. ఇది చిన్న పట్టణం అని విన్నాను. నిధి నవ్వుతూ అన్నాడు. సుంకం లేకపోతే, లేదా ఉండి చెల్లించే ఉద్దేశం లేకపోతే చిల్లిగవ చెల్లించే అవసరం లేకుండా వెనక్కు తిరిగి నీ కోటీరి నగరానికి వెళ్ళిపోవచ్చు. ఒక భటుడు ఎలుకతో అనుకునే పిల్లిలా అన్నాడు. ఊరికే అన్నాను, ఇదిగో వరహ. లట్టీలో నుంచి వరహ తీస్తూ అన్నాడు. భటుడు ఉల్లాసంగా ఉన్నాడు. మరొక పని కూడా చేయొచ్చు. సుంకం లేని ద్వారం కోసం వెతుకుతూ రాత్రంతా కోటను ప్రదక్షిణంగా చుట్టి తెల్లారేసరికి ఇక్కడికే వచ్చి సుంకం చెల్లించి పురప్రవేశం చేయొచ్చు. నువ్వు మంచి హాస్యప్రియుడివన్నా, ఇదిగో తీసుకో. నిధి వరహా ఇస్తూ అన్నాడు. రెండవ భటుడు ద్వారం దగ్గరగా 2 సన్నటి రాతి స్తంభాల మీద అడ్డంగా ఉన్న రాతి పలక నుండి వేలాడుతున్న గుండ్రటి గంటను సుత్తితో మోదాడు. జేగంట ఖంగుమంది. ద్వారం అటువైపు నుండి కంచెన లేని అచ్చు ఆధారంగా తిరిగే చక్రం చేసే కీచు శబ్దంలా లోహం మరో లోహానికి రాసుకుంటూ శబ్దం చేస్తోంది. ఆ శబ్దానికి స్పందిస్తున్నట్లు కటకటాలు పైకి లేస్తున్నాయి. సుంకం తీసుకున్న భటుడు వెళ్ళమన్నట్టు సైగ చేశాడు. నిధి కటకటాల చక్రం కిందుగా కదిలాడు. వాయువు అతని నీడలా కదిలింది. భటులిద్దరూ గుర్రం మీద బంగారు రంగరేఖను అప్పుడే చూసినట్టున్నారు. ఆగు సోదరా, ఆగు! ఒక భటుడు అరిచాడు. నిధి ఆగి తిరిగి చూశాడు. గుర్రం మీద బంగారు పూతేనా? ఒక భటుడు కుతూహలంగా అడిగాడు. తోకో? రెండవ భటుడు అన్నాడు. తోక బంగారు వెంట్రుకల కుచ్చా? చెబుతాను అయితే. మీ 2 ప్రశ్నలకి సమాధానాలు కావాలంటే 2 వరహాలు ఇవ్వాలి. దారి పొడవునా ఈ ప్రశ్నలకి సమాధానాలు చెబుతూ సంపాదించిన సొమ్ములోంచే మీకు సుంకం చెల్లించాను. నిజంగా? నా వృత్తి అదేగా. నిధి నవ్వుతూ గుర్రం ఎక్కాడు. గుర్రం ముందుకు కదిలింది. కోనయ్యా, అతను చెప్పింది నిజమేనంటావా? రెండవ భటుడు అడిగాడు. కావచ్చేమో. బంగారు రంగు పూసి సంపాదిస్తున్నాడేమో. కూటి కోసం కోటి విద్యలన్నారుగా రంగా, పూనయ్య అన్నాడు. ప్రవేశ ద్వారం దాటాక మార్గం ఒక రథం వెళ్ళగలిగేంత వెడల్పుతో ఇరుకుగా మారింది. 2 వైపులా నల్లరాతి కోటగోడ. ఇరుకు మార్గం మెలికలు తిరుగుతూ వెళ్తోంది. ప్రయాణ వేగాన్ని నిరోధించడానికి నగర ప్రవేశ మార్గాలు అలా వంకర టింకరగా నిర్మిస్తారని నిధికి తెలుసు. మలుపుల దగ్గర 2 వైపులా గోడకు అమర్చిన దివిటీలు వెలుగుతున్నాయి. కొన్ని నిమిషాల ప్రయాణం అతన్ని విశాలంగా ఉన్న వీధిలోకి చేర్చింది. ఇరువైపులా స్తంభాల మీద మంటలు మండుతూ అడుగు ఎత్తులేస్తూ రాత్రిని పగలుగా మార్చే ప్రయత్నం చేస్తున్నాయి. స్తంభాల పైభాగాన గుండ్రటి పల్లం ఉంటుంది. ఆ పల్లం నిండుగా ఆముదపు గింజలు పోసి వాటికి నిప్పు ముట్టిస్తారు. ఆ గింజలలోని ఆముదం మండటం ప్రారంభిస్తుంది. ఇలాంటి వీధి దీపాల వ్యవస్థ తన నగరంలో కూడా ఉంది. ఆ దీపాలను ఏరండ దీపాలు అంటారు. ఏరండ బీజం అంటే ఆముదం గింజ. నిధి తన ఆలోచనలకు లోపలే నవ్వుకుంటూ అశ్వాన్ని ఆపాడు. ఒక ఇంటిలోంచి 5-6 వ్యక్తులు యువతలికి వచ్చి వీధికి అడ్డంగా పడి గుంపులుగా నడుస్తున్నారు. వెళ్తున్న వ్యక్తుల్ని చూస్తూ ఆ ఇంటి ముందు ఒక వ్యక్తి నిల్చున్నాడు. నిధి గుర్రాన్ని ఆయన సమీపానికి పోనిచ్చాడు. ఆ వ్యక్తి తల ఎత్తి నిధి వైపు చూశాడు. నిధి చిరునవ్వు నవ్వుతూ, బాబాయ్, క్షమించండి,
ఇది పూటకోళ్ళ ఇల్లా? కాదు నాయన, ఈ పట్టణంలో పూటకోళ్ళ వ్యవస్థ లేదు. ఇక్కడ అన్నం అమ్మరు, ఆ వ్యక్తి అన్నాడు. ఎందుకంటే ఈ ప్రాంతంలోకెల్లా అతి పెద్దదైన అన్నసత్రం ఈ పట్టణంలో ఉంది. హరిహర నిత్య అన్న ప్రసాద్ సత్రం అంటారు దాన్ని. 2 పూటలా ఉచిత భోజనం లభిస్తుంది. పట్టణ వాస్తవులు ఇచ్చే ధనధాన్యాలతో అది నిర్వహించబడుతుంది. గడపకు ఇంత ధాన్యమని, ఇంత ధనమని ఏడాదికోసారి ఇవ్వాల్సిందే. నా మట్టుకు నేను ఏడాదికి సంక్రాంతి పండుగ నాడు 4 పుట్ల ధాన్యం, 5 నూర్ల గృహస్థు చెప్పుకుపోతున్నాడు. బాబాయ్, ఆ సత్రం ఏ వీధిలో ఉందో చెప్పగలరా? నిధి ఆయన వాక్ప్రవాహానికి అడ్డు తగిలాడు. ఏ వీధో ఎందుకు నాయనా, ఈ వీధిలోనే. అలా వెళ్తుంటే తాలింపుల ఘుమఘుమలు నిన్ను పిలుస్తాయి. ఆవాలు, మెంతులు, ఇంగువ నేతిలో. వీధిలో వేగంగా వస్తున్న రథాన్ని చూస్తూ ఆపేశాడతను. రథం ముందుకు వెళ్ళిపోయింది. రథం ముందు వెనుక 4 అర్చకులు వెళ్తున్నారు. మీరు వర్ణిస్తుంటే నోరు ఊరుతోంది బాబాయ్, వెళ్ళొస్తా. నిధి వాయును స్పృశించాడు. వాయు ముందుకు కదిలింది. నీ అష్టానికి అక్కడ ఆహారం దొరుకుతుంది నాయనా, గృహస్థు కేకేశాడు. నిధి వినిపించుకున్న సంకేతంగా చెయ్యి పైకెత్తి దించాడు. వాయు తన సహజ వేగాన్ని అందుకుంది. ఆముదం గింజలు కాలుతూ వెలుగుని, కమ్మటి వాసనని వెదజల్లుతున్నాయి. ఈ ఏరండ సుగంధం తాలింపు గుమగుమల్ని మృంగివేయకుండా ఉంటుందా? నిధి నవ్వుకుంటూ ఇరువైపులా ఉన్న మేడల్ని, మిద్దెల్ని చూస్తూ వెళ్తున్నాడు. మన కంట పడకుండా ఈగ కూడా పొలిమేర దాటదు దొరా, విషకంఠుడు శరభాద్రి కాళ్ళు నొక్కుతూ అన్నాడు. నేనప్పుడే చెప్పాను దొరా. ఈగేంట్రా? ఏదో ఆలోచనలో కూరుకుపోయిన శరభాద్రి విసుగ్గా అన్నాడు. ఈగంటే ఈగ కాదు దొరా, తెల్లగుర్రం కోడిగాడు. శరభాద్రి ఉలిక్కి పడ్డట్టు సర్దుకుని నిటారుగా కూర్చున్నాడు. అన్నట్టు పొలిమేర దాటకుండా ఎక్కడున్నాడు వాడు? ఎక్కడుంటాడో అక్కడే ఊహించాను దొరా. రాత్రి అయ్యేసరికి మనిషి అన్నం తినాలా? తినాలంటే తమరి చేతి సెలవుతో నడిచే అన్నసత్రానికి రావాలా? విషకంఠుడు గొల్లును నవ్వాడు. బుర్రలో ఆలోచన దొరా. వచ్చాడా? స్వరభాద్రి కంఠం బొంగురుగా అంది. వచ్చినట్టే దొరా, తెల్లగుర్రం సత్రం ముందుందిగా, విషకంఠుడు గర్వంగా అన్నాడు. కళ్ళారా చూసే వచ్చానుగా. చంద్రుడు సూర్యుడైనా సరే ఆ శ్వేతాశ్వం మన అశ్వశాలలో ఉండాలి. మనం కావాలనుకున్నది రావాల్సిందే, వద్దనుకున్నది పోవాల్సిందే. అర్థమైందా? శరభాద్రి కంఠంలో ఆకురాయి ఉందా అన్నట్టుగా ధ్వనించింది అతని కంఠం. కాక తమ అరచేతి గీతల్లో రాసి పెట్టింది అదేగా దొరా. ఏం చేద్దాం? శరభాద్రి భయంకరమైన కఠోరమైన శృతిలో రాగం తీస్తూ ఉండిపోయాడు. తటాలను రాగం ఆగింది. ఎర్రటి కళ్ళు మెరిశాయి. తట్టిందిరా, నువ్వు వెళ్ళి ఎండ్రకాయని తీసుకురా. దొరా, ఎండ్రకాయ? అదేరా, మన కర్కాటకాయగాన్ని తీసుకురారా. శరభాద్రి విసుగ్గా కసిరాడు. విషకంఠుడు ఆదరా బదరా పైకి లేచాడు. ఒరే ఆగు, శరభాద్రి అన్నాడు. విషకంఠుడు ఆగి వెనుదిరిగి వచ్చి వినయంగా నిలుచున్నాడు. మన విదూషకుని కూడా తీసుకురా. ముఖ్యంగా ఈలోగా వాడు గుర్రంతో వెళ్ళిపోకుండా. పోలేడు దొరా, 3వ బంతికి కానీ వాడికి బువ్వ దొరకదు. సత్రం కిటకిటలాడుతోంది. కిటకిటలాడితే మనకు గిట్టుబాటు కాదనుకో. ఈ పూటకి మంచిదేలే, వెళ్ళు. ఇద్దరినీ వెంటబెట్టుకురా, శరభాద్రి ఆజ్ఞాపించాడు. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను.